దేశంలో బంగారం ఉన్నవారికి భారీ ఊరట కలిగించేలా బులియన్ బ్యాంక్ కాన్సెప్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు కొంతకాలం బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రజలకు పిలుపునిచ్చిన వెంటనే జ్యువెలరీ రంగం నుంచి కొత్త ప్రతిపాదనలు వచ్చాయి. మనీ కంట్రోల్ ప్లస్ ఒకటి ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ ప్రత్యేక బులియన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. ఈ బ్యాంక్ ద్వారా ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని డిపాజిట్ చేసి దానిమీద సులభంగా గోల్డ్ లోన్స్ తీసుకునే అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. అలాగే గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్స్ను కూడా దీనితో అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు. భారత్లో ప్రతి సంవత్సరం భారీగా బంగారం దిగుమతులు జరుగుతున్నాయి. 2025 నుంచి 26లో గోల్డ్ దిగుమతులు రికార్డు స్థాయికి చేరడంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందుకే కొత్త బంగారం కొనడం కంటే ఇప్పటికే దేశంలో ఉన్న బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలనే ఆలోచనతో బులియన్ బ్యాంక్ ప్రతిపాదన ముందుకు వచ్చింది. ది ఎకనామిక్ టైమ్స్ +2 ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే ఇంట్లో ఉన్న బంగారంపై త్వరగా లోన్స్ వచ్చే అవకాశం, పాత బంగారాన్ని బ్యాంక్లో భద్రంగా ఉంచుకునే సౌకర్యం, దేశానికి గోల్డ్ దిగుమతుల భారం తగ్గే అవకాశం